ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా రోటరీ 3050 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ చప్పటి వినయ్ గారు అధ్యక్షత అట్లాగే ఇటీవల అంటే 1వ తారీఖున అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి అధ్యక్ష బాధ్యత స్వీకరించినటువంటి గౌరవనీయులు తులాల రామకోటేశ్వర గారు జ్యోతి ప్రచారం చేయడానికి సాధించారు. మహానటుడు ఎస్వి రంగారావు గారి సినీ జీవిత విశేషాల గురించి మనందరికీ చిరపరిచితులు వచ్చాం. సీతారామ శాస్త్రి గారు అంటే కుందం సీతారామ శాస్త్రి గారు ఆయన ప్రసిద్ధుడు. వచ్చేవాళ్ళే ఆయన ఎదురుగానే ఆయన మనసుకు అటువంటి ఎదురుగానే ఆయన ఇష్టపడుతున్నారు. వాళ్ళు సుమారుగా ఒక 45 నిమిషాలు వారి గురించి వివరిస్తారు. తర్వాత ఎప్పటిలాగానే ప్రతిభామూర్తుల సేవా పురస్కారం ప్రతి కార్యక్రమంలో అందజేస్తున్నాం. ఈసారి నారా గోపాల్ గారికి ఆ ప్రతిభా పురస్కారం ప్రదానం చేస్తున్నాం. వారు రిటైర్డ్ పీఈటీలోనే కాకుండా ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా 310 సంస్థకి అధ్యక్షులు అభినందనలు తెలియజేస్తూ వారికి పురస్కారం అందజేస్తాం. వారి నియోజకవర్గంలో సాధారణ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షులు సెలవు. ప్రముఖ రంగస్థల నటుడు అబ్బూరి వరప్రసాదరావు గారి స్మారక కళావేదికలో జరుగుతున్న ప్రతిభామూర్తులు 50వ స్మృతులు 57వ సభకు ఇచ్చేసిన సినీ సాహిత్య కళాకారులందరికీ నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమంలో ఇటీవలనే దివంగతురాలైన శ్రీమతి ఎస్ జానకి గారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని 1 నిమిషం మౌనం పాడుతున్నాం. అబ్బూరి వరప్రసాదరావు గారు మీరు అజనాకరంగా రాగాలాపం చేయడంలో ఆద్యుడు. అనువైపున్న రాగాలను మార్చి తన బాణ్యంలో కొత్త రాగాలను సృష్టించి కృష్ణుడి పాత్రకి హరిశ్చంద్ర పాత్రకి మెరుగుదిద్దిన మహనీయుడు. అటువంటి మహనీయుడు తెనాలి ప్రాంతం ఎముడిపాడు గ్రామంలో జన్మించారు. మీరు 6 అన్నదమ్ములు. 6 అన్నదమ్ముల్లో 3 కళారంగంలోనే స్థిరపడ్డారు. ఇంకో తమ్ముడు వెంకటప్పయ్య గారు
ఆదినారాయణ గారు వాళ్ళిద్దరు కూడా కళారంగంలోనే స్థిరపడ్డారు. వీరు మొదట ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుబ్బారావు వారి నాటక కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. తర్వాత మిత్రులు అలాది సూర్యనారాయణ, గంగుల ఆంజనేయులు మిత్రుల సలహాతో ఆంధ్ర డ్రామాటిక్ కంపెనీ ఏర్పాటు చేసి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తూ ఉండేవాడు. హరిశ్చంద్ర నాటకంలో మొదట వశిష్ఠుడి పాత్ర వేశాడు ఈయన. తర్వాత హరిశ్చంద్ర పాత్ర వేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పాత్ర వేసి నాటకాలని ఒక కొత్త మార్గంలో ప్రయాణింపు చేసి నాటకాలు ఆర్థికంగా కూడా విజయం సాధించేటట్టు ఆయన ఆ కృష్ణ పాత్రని తీర్చిదిద్దాడు. వీరు 42 సంవత్సరాలే జీవించింది, కానీ వారి పద్యాల ద్వారా అజరామరంగా జీవించి ఉన్నాడని భావించవచ్చు. ఈ హరిశ్చంద్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి హరిశ్చంద్ర ఒక పద్యం అన్నం చేసుకుందాం. కష్టపడిలో పుణ్యక్షేత్రంలో వారణాసిని దర్శించింది. చూడు ఈ వారణాసి వారణాసి శాస్త్రవరాసి వారణాసి స్వర్ణదీపక సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి తర్వాత కృష్ణుడి పద్యాలు మధ్యలో వాడతాను. మీరు పడితే మీరు వినడానికి దమ్ము ఉండదు, నాకు దమ్ము ఉండాలి. తెనాలి ప్రాంతంలో జన్మించారు కాబట్టి వీరు తెనాలి మున్సిపాలిటీ వారు అప్పూరి వరప్రసాదరావు గారి పేరు మీద వారి వీధికి వారి నామధేయం పెట్టుకొని వారిని గౌరవించుకున్నారు. మనం ఇవాళ ఈ సభ ద్వారా వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమాల తర్వాత మన గోలిగొండ అక్కయ్య పోస్ట్ మాస్టర్ వారు అరవపల్లి సుబ్బారావు గారి గురించి 2 నిమిషాలు వివరిస్తారు. ఈరోజు అప్పూరి వరప్రసాదరావు గారి స్మారక కళావేదికలో అరవపల్లి సుబ్బారావు గారి గురించి నాకు అవకాశం ఇచ్చారు. పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కర్ణాటకలో బెంగళూరులో ఒక థియేటర్లో వరుసన 30 రోజులు ఒక నాటకాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించినటువంటిది మన తెలుగు నాటకం, అది చింతామణి. అందులో కూడా పేరు తెచ్చినటువంటి పాత్ర సుబ్బశెట్టి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నటించినటువంటి మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కావడం చాలా అదృష్టం. అతని పేరే అరవపల్లి సుబ్బారావు గారు. ఈయన వినుకొండ సమీపంలో కారుమంచి గ్రామంలో 16 డిసెంబర్ 20న వెంకటప్పయ్య చెంచమ్మ దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ బెల్లంకొండ సుబ్బారావు నటించినటువంటి శ్రీకృష్ణ రాయబార నాటకాన్ని చూసి నటన వైపు ఆకర్షితులయ్యారన్నమాట. చిన్నప్పుడు కారుమంచిలో బాల సంఘాన్ని స్థాపించి పాదుకా పట్టాభిషేకం అనే నాటకాన్ని ప్రదర్శించారు. అందులో ఇతని పాత్ర క్యారెక్టర్. అంతేకాకుండా ఈయన శ్రీకృష్ణ రాయబారంలో నారదుడి పాత్ర పోషించి చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి ఇతను. అంతేకాకుండా అరవపల్లి సుబ్బారావు గారు కారుమంచి గ్రామం నుంచి నరసనాపేట అయింది, అక్కడ స్థిరపడటం జరిగింది. ఇతను ఆపద్ధర్మంగా నటించాడు చింతామణి నాటకంలో. ఆపద్ధర్మంగా ఆ రోజు ఎవరు లేకపోతే ఆ రోజు ఇతని క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది, సుబ్బిశెట్టి క్యారెక్టర్ గా. ఆ నటనతోటే ఆ ఫస్ట్ షో తోటే అతని జీవితం మలుపు తిరిగిపోయింది.
అంత హాస్యాన్ని పండించాడు అనమాట. అతని చెరుకులు శ్రోతల్ని హాస్యంలో ముంచెత్తాయి. ఇంకో కోణంలో చూస్తే ఇతివృత్తం దెబ్బతిన్నదనే విమర్శ కూడా బలంగా వచ్చింది ఆ రోజుల్లో. ఇతని మీద కోర్టు కేసు కూడా వేశారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఆ కేసు గురించి కూడా ఇతను గెలుచుకున్నాడు. ఇతన్ని హోటల్ అనమాట నరసరాపేటలో. ఇతని దగ్గర ఎప్పుడూ కూడా ఒక 20-30 మంది ఆర్టిస్టులు ఎప్పుడూ ఉంటారు. ఏ టైంలో వచ్చినా కూడా ఇతనికి కొన్ని నాటకాలు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఏ నాటకాన్ని ప్రదర్శించాలన్న ఆర్టిస్టులు వెంటనే వాళ్ళకి అందిస్తుంటాడు. కొంతమంది భోజనం టయానికి వస్తే భోజనం కూడా వాళ్ళకి ఫ్రీగానే పెట్టించేటటువంటి వృధా స్వభావం. ఈ బెల్లకొండ అరవపల్లి సుబ్బారావు గారు ఈ చింతామణి నాటకాన్ని జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చాడండి. జాతీయ స్థాయిలో చింతామణి నాటకానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కర్ణాటక నాటక ప్రముఖుడు గుబ్బి వీరన్న గారు ఈయన్ని చాలా ప్రశంసించారు చింతామణి నాటకాన్ని చూసి. హాస్య బ్రహ్మని, హాస్య చక్రవర్తిని. అంతేకాకుండా 1952లో హెచ్ఎంఈ సంస్థ వారు అరవపల్లి చేత చింతామణి నాటకాన్ని ఒక రికార్డుగా క్రియేట్ చేశారు ఆ రోజులో. తర్వాత 1962లో నరసరాపేటలో పౌర సన్మానాన్ని పొంది ఉన్నారు ఇతను. తర్వాత 1969లో కూడా నరసరాపేటలో జరిగినటువంటి ఒక పౌర సన్మానంలో ఇతనికి హాస్యరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతేకాకుండా ఆ సభలోనే పాల్గొన్నటువంటి కరుణశ్రీ జంజాల బాబాయ్ శాస్త్రి గారు కూడా ఈయన హాస్య నట సేకరుడు అని చెప్పేసి ఆయన్ని సత్కరించారు. కళాకారులు చనిపోయినప్పటికీ వాళ్ళు కళ మాత్రం అమరత్వాన్ని పొందుతుందండి. తరువాత కూచి రామాంజనేయులు అని చెప్పేసి కారుమంచి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన పేరు మీద అవార్డులు ఇవ్వడం ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి వినుకొండలో నందమూరి కళా పరిషత్ వారి తరఫున అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 2025లో బెల్లంకొండ కోటయ్య గారికి, 2026లో అద్దంకి శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగిందండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటి స్మృతుల సభ పురస్కార గ్రహీత నర్ర గోపాలరావు గారిని సత్కరించవలసిందిగా కోటయ్య బృందాన్ని కోరుతున్నాం. ఆనవాయితీగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక నాటక రంగ ప్రముఖుడు కానివ్వండి, ఒక సామాజిక సేవా వ్యక్తిని కానివ్వండి, ఎవరో ఒకరిని గుర్తించి మా ప్రతిభామూర్తుల కళావేదిక పక్షాన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన సత్కారం చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో నా అందరికీ చిరపరిచితులు, మన అబ్బాయికి వాస్తవులు, రిటైర్డ్ పిఈటి నర్ర గోపాలరావు గారికి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఒక చిన్న సత్కారం అందజేస్తున్నాం. ఇప్పుడు మా పెద్దయిన ఆర్ సుబ్బారావు గారు కొంత తీసుకుంటున్నారు. ఓకే వేసాను సార్. మా సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ సన్మాన పత్రం చదువుతున్నాను. ఇప్పుడు సాధుశీలి, సహనశీలి, వితరణశీలి,
సమాజ సేవ తత్పరులు గౌరవనీయులు నారా గోపాలరావు గారికి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అభివృద్ధి శాఖ అధ్యక్షులు వారికి ఆర్టీసీ అభివృద్ధి ఉద్యోగుల సంఘం ఆత్మీయంగా సమర్పిస్తూ అభినందన మందనమాల. చారిత్రక ప్రాముఖ్యం వల్ల అద్దంకి సీమలో ప్రసిద్ధులైన నర్రావారి వంశంలో వెంకటరావు రంగనాయకుల పుణ్య దంపతులకు ప్రియ పుత్రులుగా 1955 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యాభ్యాసం ముగిసిన పిలుప పవిత్ర గోదావరి ప్రాంతంలోనే ఏలూరులో వ్యాయామ విద్య శిక్షణలో కొనసాగారు. మంగళూరు మండలం రోజులపల్లి గ్రామ వాస్తవులైన ఎన్టీఆర్ వారి వంశ శ్రేష్ఠులు లక్ష్మయ్య సుబ్బరామయ్య వల్ల ప్రియ పుత్రులతో బసవన్న గారితో 1980వ సంవత్సరం ఆగస్టు 24న 30 దేవతల సాక్షిగా వాణి వివాహం జరిగింది. 1982 సంవత్సరం జూలై 31న చిరుపూరుపాడు ద్రవ్య సహాయక ఉన్నత పాఠశాలలో క్రీడాచార్యులుగా ఉద్యోగం ప్రారంభించారు. విద్యార్థి దశలో క్రీడల ఆసక్తిని పెంచుకొని కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడలో పూర్తిగా పట్టులు సాధించారు. కబడ్డీ టీంకు కెప్టెన్ గా ఉండి సెంట్రల్ జోన్ పోటీల్లో విజయం సాధించారు. బ్యాడ్మింటన్ పోటీల్లో కూడా విజయం సాధించారు. ఈ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడం ఎంతో విశేషం. ఈ శిష్యులు అమెరికాలో క్రీడా కోచింగ్ సెంటర్ నిర్వహించడం ఎంతో ముదావహం. ఈ క్రీడా లక్ష్యం నిదర్శనం. 1949లో మీ పాఠశాలయందు మీ సొంత నిధులతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించగా మీ ఆదర్శ జీవితంలో ఓ ముచ్చట. జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులుగా సత్కారం పొందారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులుగా నాటి ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులుగా 2008వ సంవత్సరంలో పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియా కబడ్డీ అసోసియేషన్ ఫెడరేషన్ ఎంపీగా, జిల్లా స్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీగా, జిల్లా స్థాయిలో కబడ్డీ అసోసియేషన్ రెఫరెంట్ బోర్డు చైర్మన్గా మరియు స్టేట్ రెఫరెంట్ బోర్డు చైర్మన్గా కబడ్డీ క్రీడకి ఎంతో కృషి చేశారు. క్రీడల శిక్షణలో ఇంతటి ప్రతిభ కలిగి ఉండటంలో మీకు మీరే సాటి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభిమానాన్ని పొంది ఈ జీవితాన్ని సాధన చేసుకున్నారు. 2008 నుండి 2013 వరకు జిల్లా స్థాయి యువ శిక్షణ యందు ప్రథమ స్థానాన్ని పొందారు. నేటి విద్యార్థులకు ప్రోత్సాహకంగా సొంత నీరు అందిస్తున్నారు. సింగరకొండ శ్రీరామూర్తి అవసరానికి 25,000 రూపాయలు విరాళం ఇచ్చి మీ వితరణ సేవలను చాటుకున్నారు. ఓటు సింగరకొండ సంస్థకు ఆర్థిక సహకారాన్ని అందించారు. సింగరకొండ ప్రసన్నాయ స్వామి దేవస్థానానికి 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చి మీ వ్యక్తి ప్రభుత్వం చాటుకున్నారు. నారావారి నాగదేవత స్థానానికి కూడా 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చి జన్మస్థానం చేసుకున్నారు. మీ యొక్క క్రమశిక్షణ, దృఢ సంకల్పం, సేవాభావం గుర్తించి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వారు 3 వారాల ప్రతిగల అద్దంకి శాఖకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి మిమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నిక చేయక మీ కార్యదక్షుల నిదర్శనం. మీ భారతీయులతో కార్యక్రమాలతో సాగాలని ఆకాంక్షిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ క్రీడా కార్యక్రమాలకు అంకితం కావాలని కబడ్డీ క్రీడారత్న విడుదల ప్రమాణం చేస్తూ సత్కరిస్తున్నందుకు మీ అభిమానం సంతోషిస్తున్నాం. రచన శ్రీ నివారణ నాగేశ్వరరావు గారు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్ష శాఖ ప్రధాన కార్యదర్శి అధ్యక్ష. అభిమానులు కానీ అందరూ వచ్చారు. చెప్పండి సార్. సార్ మేషర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ పైన సమావేశ మందిరాన్ని కాంట్రాక్ట్ సార్ని మేము ఏర్పాటు చేసుకుందాం అనుకుంటాము. దానికి బడ్జెట్ చాలా ఉందంటే ఏం భయపడతారు, నేనున్నాను, నేను నడిపిస్తాను. ముందుగా నేను 1,00,000 రూపాయలు విరాళం కల్పిస్తున్నాను అంటే 1,00,000 రూపాయల విరాళం ఇచ్చినటువంటి మిత్రుల శివి మనం నారా గోపాలరావు గారు వారి సారథ్యంలో మా సంస్థ ముందుకు పోతుందని, మేము మరిన్ని విజయాలు సాధిస్తామని సెకండ్ మా యానివర్సరీ
మరలా మేము సొంత కాన్ఫరెన్స్ సాధన చేస్తామని వారి నాయకత్వంలో మేము గట్టిగా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. ఈ సందర్భంగా వారికి మా సంస్థ తరఫున చిన్న సత్కారం. అధ్యక్షుడు సత్కరిస్తారు. ఉమ్మరాజు నాగేశ్వరరావు గారు, పాటిమండ శ్రీమన్నారాయణ గారు, గోపాల రాష్ట్రాన్ని సార్వత్రిక సత్కరిస్తున్నారు. రఘురామయ్య గారు మాస్టర్ సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా పాటిమండ శ్రీమన్నారాయణ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. చూసేప్పుడు మనకి చాలా సంతోషం వేస్తుంది. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక చోట చెబుతారు, పంచ కట్టుటలోన ప్రపంచాన మనగాదు, పంచ కట్టుటలోన ప్రపంచాన మనగాదు, కండువా లేనిదే గడప దాటనేవాడు. అయితే కండువా వేసుకోగలుగుండి. కండువా లేనిదే గడప దాటనేవాడు, పంచపక్షాలు కష్టాన పట్టించిన ఊరూరకి కుటక నీయువాడు, ఎవరయ్యవాడు ఎవరు వాడు, ఇంకెవడు మన తెలుగువాడు, మన తెలుగువాడు. సన్మానిస్తున్నారు. Win. తన్నీరు నాగేశ్వరరావు గారు సన్మానిస్తున్నారు. కోరుచున్నాను. పురస్కార గ్రహీత గోపాలరావు గారి స్పందన 2 నిమిషాలు. నాకు ఈ సన్మానం చేసిన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారికి మరియు నాకు వివిధ సంఘాల తరఫున సన్మానం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 150 క్లాస్మేట్స్. నన్ను ఫస్ట్ దేనితో అడిగే ఫస్ట్ సన్మానం చేస్తుంది సన్మానం ఎలా తమ్ముడు ఉంటే చేసే తర్వాత ఇతను చేశాడు, ముగ్గురు చేశాడు. ఫ్యూచర్లో కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కోటకి ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం చేస్తా. మీ అందరు కృతజ్ఞతలు. మేము కలిసి చదువుకున్నాం. తర్వాత తిరిగాం. సరే ఏదేమైనా మా సహచరులుగా ఈరోజు ఒక ఆర్థికంగా స్థిరపడి ఒక సామాన్య సేవ విధానం క్రీడగా ప్రాధాన్యతనిస్తూ ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారి జీవితం ఎస్ఆర్ జీవితం బాగుందని మనసారి కోరుకుంటూ ఇప్పుడు ప్రధాన అంశం మహానటుడు ఎస్వి రంగారావు గారి గురించి మన పండిట్ సీతారామ శాస్త్రి గారు తన నైన శైలిలో ఆయన భావంతో నట విన్యాసంతో మరి ప్రసంగించి మన ఆకట్టుకుంటారు నమ్ముకోవడం ఆ మేరకు వారు మరి ప్రసంగించవలసిన కోరుతూ ఈ కార్యక్రమాన్ని తర్వాత అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆహారం స్వీకరించి ప్రవర్తన కోరుతూ శాస్త్రి గారిని వేదికలోకి ఆహ్వానిస్తూ అందరూ అక్షుభ్రంగా ఆహ్వానిస్తారు. చట్టం ఎందుకంటే చట్టంలో ఒక సంతోషం కలిగిస్తుంది.
వంటకంబు వియాల వారి విందు ఓహో నాట్యముందు ఔరగాయలల్ల అయ్యాయ పూరెలిల్ల ఔరగాయలల్ల అయ్యాయ పూరెలిల్ల బాగ హరిసముల్ల ఇయ్యమ్మలాగే తాడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాట్యముందు మచారి అప్పలాడు పులిహోర దప్పలాడు మచారి అప్పలాడు పులిహోర దప్పలాడు బాగ పాయసాలు ఇయ్యమ్మలాగే తాడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాట్యముందు బలారి లడ్డు లడ్డు ఒప్పారి తేనెయిందు బలారి లడ్డు లడ్డు ఒప్పారి తేనెయిందు బలే తీయని ముందు ఇయ్యమ్మలాగే తాడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాట్యముందు ఆజానుబాహుడు నిండైన విగ్రహం కమనీయమైన రూపం వర్ణింప మాటలేని బ్రహ్మవర ప్రసాది అనితర సాధ్యమైన నటనా కౌశలం అనుకరణకు అనివి కాని నట విరాట్ స్వరూపం ఆయన సినీ రంగ ప్రవేశం చేయకపోతే కంసుడు కీచకుడు హిరణ్యకశ్యపుడు రావణుడు సుయోధనుడు ఘటోత్కచుడు మొదలైన పాత్రలకు ప్రపంచ సినీ చరిత్రలో అంత ప్రాధాన్యత ఉండేది కాదేమో. జకార్తాలోని ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన నర్తనశాలలోని కీచకుడి పాత్ర అవురా భూమిపై ఎంతటి మహానటుడు ఉన్నారా. శాన్ సెబాస్టియన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన నవ్వుల పట్టులోని ఆయన వైవిధ్యమైన పాత్ర అనితర సాధ్యమని కొనియాడారంటే ఆయన మాటే ఒక మకరంద గుళిక. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాట్యముందు ఔరగాయలల్ల అయ్యాయ పూరెలిల్ల ఔరగాయలల్ల అయ్యాయ పూరెలిల్ల బాగ హరిసముల్ల ఇయ్యమ్మలాగే తాడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాట్యముందు మచారి అప్పలాడు పులిహోర దప్పలాడు మచారి అప్పలాడు పులిహోర దప్పలాడు బాగ పాయసాలు ఇయ్యమ్మలాగే తాడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాట్యముందు బలారి లడ్డు లడ్డు ఒప్పారి తేనెయిందు బలారి లడ్డు లడ్డు ఒప్పారి తేనెయిందు బలే తీయని ముందు ఇయ్యమ్మలాగే తాడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాట్యముందు ఆజానుబాహుడు నిండైన విగ్రహం కమనీయమైన రూపం
వర్ణింప మాటలేని బ్రహ్మవర ప్రసాది. అనితర సాధ్యమైన నటనా కౌశలం, అనుకరణకు అనివి కాని నట విరాట్ స్వరూపం. ఆయన సినీ రంగ ప్రవేశం చేయకపోతే కంసుడు, కీచకుడు, హిరణ్యకశ్యపుడు, రావణుడు, సుయోధనుడు వారంతా ఆశ్చర్యపోయేవారు. ఒకడు తన పిల్లలని తనకు నచ్చకపోతే మరొకరిని అడిగి మరీ చేసేవారు. ఆయన వేషధారణకు 3-4 గంటల వ్యవధి పట్టేది. ఆయన షూటింగ్ పూర్తయ్యేవారు. ఆయనకు ఎంత ప్రణాళికకు హాజరయ్యేవారు. ఇక ఆయన నిజ జీవిత 1918 జూన్ 3వ తారీఖున కృష్ణా జిల్లా ముంజూరులో కోటేశ్వరరావు నాయుడు గారు ఆయన జన్మించడం జరిగింది. ఆయన 100 అంశాల్లో 23వ తారీఖున జన్మించడం జరిగింది. చూడలేవాడు. రంగారావు గారిని బాగా చదివించాలని తల్లిదండ్రుల అభిలాష. ఆయన ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆయన బిఎస్సి గ్రాడ్యుయేట్. తల్లి గారు ప్రభుత్వ ఉద్యోగి, అధికారి. అట్లాగే రంగారావు గారు కూడా అగ్నిమాపక శాఖలో అధికారిగా పనిచేశారు. జనరల్గా చేరడం జరిగింది. ఆయన ఎన్నో విశిష్ట లక్షణాలున్న వ్యక్తి. ఆయనకు ఈటలన్నింటి హాలీవుడ్లో ఆడుకోవడం అని చెప్పుకుంటారు అందరూ. ఎన్నో రచనలు చేశారు. అనే పేరుతో ముద్రితమై ఉన్నాయి. ఆ రోజుల్లో మనకుని పత్రికల్లో విడుదల, సులోచన, సంక్రాంతి, తరువాత ఆయన మంచి రంగస్థలాలు దూరదర్శను కర్ణుడు పాత్రను పోషించారు. మరి ఆయన మనసున్న మనిషి. అడిగిన వారికి ఇవ్వకుండా దానం చేసే దానశీలి. ఆయన చేతికి ఎంత లేదన్నారు. విరాళంగా అందజేశారు. పాకిస్తాన్ వెళ్తున్నప్పుడు తన టీంతో అనేక నాటక ప్రదర్శనలు చేసి వచ్చిన సంపదను భారత రత్న లీలావతి గారితో ఆయనకు వివాహం జరిగింది. వారికి 3 సంతానం. విజయ, ప్రమీల, కోటేశ్వరరావు గారు. తన కుమారుడు కోటేశ్వరరావుని చిత్రసీమలో నిలబెట్టి మంచి నటుడిని చేయాలని ఆయన అభిలాష. ఆయన కోసం ఒక చిత్రాన్ని నిర్మిస్తూ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రాన్ని ఆపివేయడం జరిగింది. తరువాత ఆయన
సినీ జీవిత విశేషాలు. 1946 ఆయన ఆప్తుడు మిత్రుడు టివి రామానందం గారు వరవతిని చిత్రం పిలిపించి ఆయనకు ప్రవరాత్రి పాత్ర ఇవ్వడం జరిగింది, హీరో పాత్ర. అయితే ఆ కాలంలో ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. ఎస్వి రంగారావు గారు చాలా నిరుత్సాహపడ్డారు. చేయగలిగింది లేక జంషెడ్పూర్లోని టాటా ఇనుము కర్మాగారంలో ఉద్యోగిగా చేరడం జరిగింది. ఇది గొప్ప లక్షణాలు ఉన్నటువంటి అద్భుత నటులు వదులుకోవడానికి తెలుగు సినీ రంగం ఇష్టపడలేదు. ఆయన 1950లో షావుకారు చిత్రంలో సున్నపురంలో పాత్ర ఇచ్చారు. అది చాలా గొప్పగా విశేషంగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత పల్లెటూరు పిల్ల 1951లో దిగ్దర్శకుడు శ్రీ కేవీ రెడ్డి గారు పింగళి నాగేంద్ర గారి అపూర్వ సృష్టి పాతాళ భైరవి. ఆ చిత్రంలో ఆయనకు మాంత్రికుడు పాత్ర. ముందు ముక్తాల రాధాకృష్ణమూర్తి గారికి ఆ పాత్ర ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఒక కొత్త నటునికి అవకాశం ఇద్దాము అని చెప్పిన ఆలోచించి ఎస్వి రంగారావు గారికి ఆ పాత్రను కేటాయించడం జరిగింది. రంగారావు గారు ఆ పాత్ర కొరకు ఎన్నో పాశ్చాత్య సాహిత్యాలను అనేక కథల్లో ఉన్నటువంటి మార్కెటుల పాత్రలను అన్నింటినీ ఆకలింపు చేసుకొని పాతాళ భైరవిలో ఒక నూతనత్వంతో ఒక సౌమ్యతతో కూడినటువంటి మాంత్రికుడు పాత్రగా తయారు చేశాడు. అది ఆయన సినీ జీవితానికి ఒక బంగారు పాట వేసింది. దానిలో ఆయన డైలాగు చిన్నది, సాహసం రాకుమారు లభించుకున్నాడా అని చెప్పింది. తర్వాత పాటలాగా వచ్చింది. ఆ పేరుతో సినిమా తీయడం కూడా జరిగింది. తర్వాత శరత్ గారి నవల నిష్కృతి ఆధారంగా తోడుకోవడం చిత్రంలో రాయ కుటుంబరావుగా ఎంతో హాస్యప్రదమైన పాత్రను ఆయన పోషించడం జరిగింది. తదుపరి పిలిచేసి చూడు చిత్రంలో దుర్పాటి బియ్యంగా ఒక వైవిధ్యమైన పాత్రను ఎంతో హాస్యభరితంగా చేసి మెప్పు పొందడం జరిగింది. తర్వాత ఆయన సొంతంగా 2 చిత్రాలను నిర్మించడం జరిగింది. అది చదరంగం, బాంధవ్యం. ఆ 2 చిత్రాలు నంది పురస్కారాన్ని అందుకున్నాయి. కానీ ఆర్థికంగా ఆయన చాలా నష్టపోయినాడు. తదుపరి ఈ సినిమాలకు ఉద్యోగానికి సామ్యత కుదరట్లేదు. అతని సామ్యత ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన
సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. 150 నుండి 160 తెలుగు సినిమాలు నటించడం జరిగింది. ఆయన సినిమాలో ఉన్నాడంటే నిర్మాతకు కానీ దర్శకుడికి కానీ ఒక పూర్తి నమ్మకం సినిమా విజయవంతమవుతుందని. ఆయన చతురుడు, చిరుకోపం గలవాడు. సినిమాలో షూటింగ్లప్పుడు ఏమైనా కొన్ని సందర్భాల్లో ఆయనకి నచ్చని విషయాలు ప్రస్తావనకు వస్తే ఆయన అలిగి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయేవాడు. తదుపరి ఆయన్ని తీసుకురావడానికి నిర్మాత దర్శకులు ఆయన్ని అన్వయించి తీసుకుని వచ్చేవారు. అది ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన యొక్క నటన వైభవం. తర్వాత ఆయనకు ఎన్నో ఘన సన్మానాలు జరిగాయి. మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, మద్రాసు సినీ ప్రేక్షక సంఘాల సమాఖ్య వారు, తదుపరి దక్షిణ భారత సినీ నిర్మాణ మండలి వారు, ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టుల సంఘం వారు ఆయన్ను ఎంతో ఘనంగా సత్కరించడం జరిగింది. విశ్వనట విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సామ్రాట్, నటశేఖర, నటసింహ, ఎస్విఆర్ అదే పేర్లతో ఆయన్ని ఘనంగా సన్మానించారు. తర్వాత 2013లో ప్రపంచ సినీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మన భారత ప్రభుత్వం ఆయన పేరుతో ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఇటీవల 2018లో ఏలూరులో రాజమండ్రిలో 12.5 అడుగుల ఎస్విఆర్ కాంస్య విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి ఆయన పేరుతో ఒక లైబ్రరీని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన జీవితకాలం చాలా తక్కువ, 56 సంవత్సరాలు. మరి మహానటుడు, మహానుభావుడు. మరి తక్కువ కాలంలోనే తను విధులను పూర్తి చేసుకొని స్వర్గానికి వెళ్ళడం జరిగింది. ఘనసార్ గారు కూడా అంతే కదా, ఎవరైనా తప్పదు. అయితే ఆ రోజుల్లో ఆయన నటన వైభవానికి తగ్గట్టుగా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన గౌరవాన్ని ఇవ్వలేదని మరి ప్రేక్షక లోపం నిస్పృహతో ఉండేది. అదే మా దేశంలో అయితే విదేశస్తులు గొప్పగా చెప్పుకునేవారు. ఏమైనా మాణిక్యమే. ఆయనకు వివేకానంద కంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో సొంత లైబ్రరీ ఉండేది. ఆయనకు తెలుగులోనే కాక హిందీ, తమిళం, కన్నడం, మలయాళం చిత్రాల్లో 30
మొత్తం కలిపి 300 చిత్రాల్లో నటించారు, అన్ని భాషల్లో కలిపి. తమిళంలో పార్థివన్ కనుపు పడి కాడ లేదై అనే చిత్రాలు తమిళ ప్రేక్షకులు ఆయన నటనకు ముగ్ధులై ఆయనకు తమ హృదయంలో గుడి కట్టారు. ఆయనకు హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ అంటే చాలా ఇష్టం. తెలుగులో అతి పురాతన నటుల్లో శ్రీహెచ్ నారాయణరావు గారంటే ఆయనకెంతో అభిమానం. బల్లార్ రాఘవ గారు, గోవిందరాజు సుబ్బారావు గారు అంతటి నటుడు కావాలని ఆయన ఆకాంక్ష. ఎస్వి రంగారావు గారిని మనం ఈ జనరేషన్లో మనం చూడగలిగామంటే మన జన్మ చరితార్థమైనట్టే లెక్క. మరి ఆయన దృష్టిలో వారు ఎంతటి నటులో మనం ఊహించుకోవచ్చు. బల్లార్ రాఘవ్ గారు, గోవిందరాజు సుబ్బారావు గారు, ఆయన సినిమాలు ఉన్నాయి, అందరూ చూసే ఉంటారు. వారిని గణించడానికి తర్వాత ఆ రోజుల్లో సినిమా తీయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆర్థికంగా మరి సంస్థానాల వాళ్ళు తీసేవాడు, సంపన్నులు తీసేవాళ్ళు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ రోజున్న టెక్నాలజీలో పటోన్నతి కూడా ఆ రోజుల్లో లేదు. సీన్లన్నీ సహజ సిద్ధంగా చేయాల్సి వచ్చేది. ఎర్రటి ఎండలో 2 ఫోకస్ లైట్లు ముఖం మీద వేసేవాడు. అది అమితమైన వేడి. వాటన్నిటినీ భరిస్తూ సన్నివేశానికి తగ్గట్టు తమ ముఖ కవళికలను చూపించగలిగిన వాడే మంచి నటుడు. ఆయన అందుకోసం సాధన చేసి ఉత్తీర్ణుడైనాడు. మరి దిగ్గజ నటులైనటువంటి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు, వారందరితో నటించి వారందరికంటే ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవడానికి ఆయన అవిరత కృషి చేసేవాడు. అట్లాగే నటనకు అగ్రస్థానం ఆయనదే. ఆనాటి నటులు, ఆనాటి ప్రేక్షక లోకం, ఈనాటి ప్రేక్షక లోకం ఒప్పుకోక తప్పదు. తరువాత ఆయన శివభక్తుడు. శివారాధన చేసుకొని తన దైనందిన కార్యక్రమాలను రూపొందించుకునేవాడు. ఆయన భార్య ఈయన నటన వీటి మీద నమ్మకం లేక అలిగి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయినప్పుడు నా మీద నమ్మకం ఉంచు, ఏ రోజుకైనా నేను మంచి గుర్తింపు పొందే నటుడుగా రాణించబడతాను, నా మీద విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఇంటికి రా అని చెప్పని చెప్పడం జరిగింది. లీలావతి గారితో ఆయనకు వివాహం జరిగింది. వారికి 3 సంతానం. విజయ, ప్రవీణ, కోటేశ్వరరావు గారు. తనకు
కుమారుడు కోటేశ్వరరావుని చిత్రసీమలో నిలబెట్టి మంచి నటుడిని చేయాలని ఆయన అభిలాష. ఆయన కోసం ఒక చిత్రాన్ని నిర్మిస్తూ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రాన్ని ఆపివేయడం జరిగింది. తరువాత ఆయన సినీ జీవిత విశేషాలు 1946 ఆయన ఆప్తుడు మిత్రుడు టివి రామానందం గారు వరవతినే చిత్రం నిర్మించి ఆయనకు ప్రవరాత్రి పాత్ర ఇవ్వడం జరిగింది, హీరో పాత్ర. అయితే ఆ కాలంలో లీలావతి గారితో ఆయనకు వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం: విజయ, ప్రమీల, కోటేశ్వరరావు గారు. తన కుమారుడు కోటేశ్వరరావుని చిత్రసీమలో నిలబెట్టి మంచి నటుడిని చేయాలని ఆయన అభిలాష. ఆయన కోసం ఒక చిత్రాన్ని నిర్మిస్తూ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రాన్ని ఆపివేయడం జరిగింది. తరువాత ఆయన సినీ జీవిత విశేషాలు 1946 ఆయన ఆప్తుడు మిత్రుడు టివి రామానందం గారు వరవతినే చిత్రం నిర్మించి ఆయనకు ప్రవరాత్రి పాత్ర ఇవ్వడం జరిగింది, హీరో పాత్ర. అయితే ఆ కాలంలో ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. ఎస్వి రంగారావు గారు చాలా నిరుత్సాహపడ్డారు. చేయగలిగింది లేక జంషెడ్పూర్లోని టాటా ఇనుము కర్మాగారంలో ఉద్యోగిగా చేరడం జరిగింది. ఇది గొప్ప లక్షణాలు ఉన్నటువంటి అద్భుత నటుడు వదులుకోవడానికి తెలుగు సినీ రంగం ఇష్టపడలేదు. ఆయన 1950లో షావుకారు చిత్రంలో సున్నపురంలో పాత్ర ఇచ్చారు. అది చాలా గొప్పగా విశేషంగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత 1951లో దిగ్దర్శకుడు శ్రీ కేవీ రెడ్డి గారు పింగళి నాగేంద్ర గారి అపూర్వ సృష్టి పాతాళ భైరవి. ఆ చిత్రంలో ఆయనకు మాంత్రికుడు పాత్ర. ముందు ముత్తామల రాధాకృష్ణమూర్తి గారికి ఆ పాత్ర ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఒక కొత్త నటునికి అవకాశం ఇద్దాము అని చెప్పిన ఆలోచించి ఎస్వి రంగారావు గారికి ఆ పాత్రను కేటాయించడం జరిగింది. రంగారావు గారు ఆ పాత్ర కొరకు ఎన్నో పాశ్చాత్య సాహిత్యాలను, అనేక కథల్లో ఉన్నటువంటి మాంత్రికుల పాత్రలను అన్నింటినీ ఆకలింపు చేసుకొని పాతాళ భైరవిలో ఒక నూతనత్వంతో, ఒక సమీయతతో కూడినటువంటి మాంత్రికుడు పాత్రగా తయారు చేశాడు. అది ఆయన సినీ జీవితానికి ఒక బంగారు పాట వేసింది. దానిలో ఆయన డైలాగు చిన్నది: సాహసం సే నాట్యం బట
నాకు లభించుకోరా అని చెప్పింది. తర్వాత పాటలాగా వచ్చింది. ఆ పేరుతో సినిమా తీయడం కూడా జరిగింది. తర్వాత శరత్ గారి నగర నిష్కృతి ఆధారంగా తోటి కోడలు చిత్రంలో రాయ కుటుంబరావుగా ఎంతో హాస్యప్రదమైన పాత్రను ఆయన పోషించడం జరిగింది. తదుపరి పెళ్లి చేసి చూడు చిత్రంలో దుర్పాటి విజయంగా ఒక వైవిధ్యమైన పాత్రను ఎంతో హాస్యభరితంగా చేసి మెప్పు పొందడం జరిగింది. తర్వాత ఆయన సొంతంగా 2 చిత్రాలను నిర్మించడం జరిగింది. అది చదరంగం, బాంధవ్యాలు. ఆ 2 చిత్రాలు నంది పురస్కారాన్ని అందుకున్నాయి. కానీ ఆర్థికంగా ఆయన చాలా నష్టపోయినాడు. తదుపరి ఈ సినిమాలకు ఉద్యోగానికి సామ్యత కుదరట్లేదు. అతని సామ్యత ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన ఆర్థికంగా చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆయన తీసిన చిత్రాలన్నీ విజయవంతాయి. 150 నుండి 160 తెలుగు సినిమాలు నటించడం జరిగింది. ఆయన సినిమాలో ఉన్నాడంటే నిర్మాతకు కానీ దర్శకుడికి కానీ ఒక పూర్తి నమ్మకం సినిమా విజయవంతమవుతుందని. ఆయన చతురుడు. చిరుకుల పంటలబాబు సినిమాలో షూటింగ్లప్పుడు ఏవైనా కొన్ని సందర్భాల్లో ఆయనకి నచ్చని విషయాలు ప్రస్తావనకు వస్తే ఆయన అలిగి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయేవాడు. తదుపరి ఆయన్ని తీసుకురావడానికి నిర్మాత, దర్శకులు ఆయన్ని అన్వయించి తీసుకుని వచ్చేవారు. అది ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన యొక్క నటన వైభవం. తర్వాత ఆయనకు ఎన్నో ఘన సన్మానాలు జరిగాయి. మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, మద్రాసు సినీ ప్రేక్షక సంఘాల సమాఖ్య వారు, తదుపరి దక్షిణ భారత సినీ నిర్మాణ మండలి వారు, ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టుల సంఘం వారు ఆయనను ఎంతో ఘనంగా సత్కరించడం జరిగింది. విశ్వనట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట శేఖర, నట సింహ, ఎస్విఆర్ అదే పేర్లతో ఆయన్ని ఘనంగా సన్మానించారు. తర్వాత 2013లో ప్రపంచ సినీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మన భారత ప్రభుత్వం ఆయన పేరుతో ఒక పోస్టర్
పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం జరిగింది. ఇటీవల 2018లో ఏలూరులో రాజమండ్రిలో 12.5 అడుగుల ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి ఆయన పేరుతో ఒక లైబ్రరీని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన జీవితకాలం చాలా తక్కువ, 56 సంవత్సరాలు. మరి మహానటుడు, మహానుభావుడు. మరి తక్కువ కాలంలో తను విధులను పూర్తి చేసుకొని స్వర్గానికి వెళ్ళడం జరిగింది. ఘంటసాల గారు కూడా అంతే కదా, ఎవరైనా తప్పదు. అయితే ఆ రోజుల్లో ఆయన నటన వైభవానికి తగ్గట్టుగా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన గౌరవాన్ని ఇవ్వలేదని మరి ప్రేక్షక లోపం నిస్పృహ ఉండేది. అదే మా దేశంలో అయితే విదేశస్తులు గొప్పగా చెప్పుకునేవారు. ఏమైనా మాణిక్యం మాణిక్యమే. ఆయనకు వివేకానంద కంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో సొంత లైబ్రరీ ఉండేది. ఆయనకు తెలుగులోనే కాక హిందీ, తమిళం, కన్నడం, మలయాళం చిత్రాల్లో 300 చిత్రాల్లో నటించారు, అన్ని భాషల్లో కలిపి. తమిళంలో పార్థివన్ కలుపు పడికాడ లేదై అనే చిత్రాలు తమిళ ప్రేక్షకులు ఆయన నటనకు ముగ్ధులై ఆయనకు తమ హృదయంలో గుడి కట్టారు. ఆయనకు హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ అంటే చాలా ఇష్టం. తెలుగులో అతి పురాతన నటుల్లో సిహెచ్ నారాయణరావు గారంటే ఆయనకెంతో అభిమానం. బల్లార్ రాఘవ గారు, గోవిందరాజు సుబ్బారావు గారు అంతటి నటుడు కావాలని ఆయన ఆకాంక్ష. ఎస్వి రంగారావు గారిని మనము ఈ జనరేషన్లో మనం చూడగలిగామంటే మన జన్మ చరితార్థమైనట్టే లెక్క. మరి ఆయన దృష్టిలో వారు ఎంతటి నటులో మనం ఊహించుకోవచ్చు. బల్లార్ రాఘవ్ గారు, గోవిందరాజు సుబ్బారావు గారు, ఆయన సినిమాలు ఉన్నాయి, అందరూ చూసే ఉంటారు. వారిని గణించడానికి తరువాత ఆ రోజుల్లో సినిమా తీయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆర్థికంగా మరి సంస్థానాల వాళ్ళు తీసేవాడు, సంపన్నులు తీసేవాళ్ళు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ రోజున్న టెక్నాలజీలో పటోన్నత కూడా ఆ రోజుల్లో లేదు. సీన్లన్నీ సహజ సిద్ధంగా చేయాల్సి వచ్చేది. ఎర్రటి ఎండలో 2 ఫోకస్ లైట్లు ముఖం మీద వేసేవాడు. అది అమితమైన వేడి. వాటన్నిటినీ భరిస్తూ సన్నివేశానికి తగ్గట్టు తమ ముఖ కవళికలను చూపించగలిగిన వాడే మంచి నటుడు. ఆయన
కోసం సాధన చేసి ఉద్యోగులయ్యాడు. మరి దిగ్గజ నటులైనటువంటి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు, వారందరితో నటించి వారందరికంటే ఒక ప్రత్యేక ఆయన తెలుగులో 150-160 చిత్రాలు నటించాడు. వాటిలో పౌరాణికాలు, మాయాబజార్, పాండవ వనవాసం, నర్తనశాల, దక్షిణజ్ఞం, సంపూర్ణ రామాయణం, అలా ఎన్ని సినిమాలు, అన్ని సినిమాల్లో ఆయన పాత్రలు మనం ఆనందంగా చూడగలుగుతాం. ఇక సాంఘికాలకు వస్తే నవ్వుల పండు, బాంధవ్యాలు, చదరంగం, సుఖదుఖాలు, ప్రేమనగర్, దేవదాసు, దసరా గుళ్ళోడు, పండెంటి కాపురం, రాముడు, దేవుడు చేసిన మనుషులు, ఆత్మబంధువు, కలిసి ఉంటే కలదు సుఖం, అలా చెప్పుకుంటూ పోతే కాలయాపన జరుగుతుంది. కానీ అవి ఎన్ని సినిమాలు, అన్ని అద్భుత చిత్రాలు. తరువాత జేమ్స్ బాండ్ చిత్రాల్లో కత్తుల రత్తయ్య, జగత్ చెట్టీలు, జగత్ కిలాడీలు, ఇలా ఎన్నో చిత్రాల్లో పోలీసు అధికారిగా, సిఐడిగా, దొంగగా ఆయన నటించని పాత్ర లేదు. అన్ని పాత్రలు నటించాడు. కళ్ళు లేని అంధుడిగా, రిటైర్డ్ మేయర్గా, ఆ తర్వాత జానపద చిత్రాలకు వస్తే బాలనాగమ్మ, పాతాళ భైరవి, జయసింహ, జగదేక వీరుని కథ, గుళేక తావరి కథ, ఇలా ఎన్ని చిత్రాలు. తరువాత చారిత్రక చిత్రాలు, బొబ్బిలి యుద్ధం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, అనార్కలి, మహాకవి కాళిదాసు, భక్తి విక్రమార్క, విక్రమార్క విజయం, ఇలా ఎన్ని సినిమాలు ఉన్నాయి. తర్వాత ఆయన 5 సినిమాల్లోని డైలాగులు, ఒక పద్యము, ఒక పాటలోని ఒక చరణము వినిపిస్తాను. మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఆయన పాత్రకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన ఒక చరణం. బాబు వినా అన్న తమ్ముల కథ ఒకటి, కథలోని నలుగురు కలిసి
సాధించారు పండంటి కాపురం బాబు వినరా అన్నా తమ్ముల కథొకటి కన్నటవన్నీ కూడా కళ్ళరాయిని అన్నదమ్ములొకటను తాడియాసేనాయిని కోటిలోని ఆగోలు ఎగిరిపోయనే స్వర్గమంది ఇల్లంతా నరకంగా మారినే బాబు 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 వినరా అన్నా తమ్ముల కథొకటి. ఆ తర్వాత తమ్ముడు కొడుకు చనిపోయినప్పుడు ఆయన సొంత డైలాగు, ఒక చిన్న డైలాగు. ఆ డైలాగ్కి అంత తని పెద్దని ప్రేక్షకులు లేరు. ఒకరే గోపి, నీ చిట్టి చేతులతో ఈ పెదనాన్న కింద అన్నం పెట్టావురా, కానీ ఈరోజు నీ ఒంట్లో మట్టి పడుతున్నాను అని చెబుతాడు. అనూహ్యమైంది ఆయన నటన. తర్వాత మాయాబజార్లో ఆయన ఎంట్రన్స్ లో మాధవరెడ్డి సత్యం గారు రాజ పద్యం. మన సైనిక శిక్షణ శిబిర విశేషాలు ఇక త్వరగా మన సైన్యం ఎవరు కనిపెట్టకపోతే 16 కోట్ల ఏళ్ళు వీడికి 2,000 తాళ్ళు. ఆ తర్వాత భర్త ప్రహ్లాదలో దైత్య సామ్రాట్ హిరణ్యకశ్యపుడుగా నవరసాలను పోషించాడు. తర్వాత కుమారుడు తన మాట వింటలేదని ఆవేదన. ఆయన చేసిన నటన అద్భుతం. దాంట్లో వచ్చేటప్పటికి ఎప్పుడు మనం సంధి సాధించుకున్నాం. ఎవరు నీకు సోదరుడు? నా భార్య లీలావతి చేపట్టినప్పుడు ఎవరైనా ఈ బాంధవ్యం ఆ అతను సింహాసనాన్ని పడగొట్టింది రాత్రాన్ని కూడా. కొడుకు బాగా ప్రహ్లాదులు మీ ఆశ్రమంలో కొడుకుపోయి విద్యాబుద్ధులు నేర్పి నాకు అప్పగింపుడు. నాయన ప్రహ్లాద, సకల విద్యను గ్రహించితివా, సకల శాస్త్రముల సారమును గ్రహించితివా. ఏది నాయన
ఒక పద్యం చదివి అర్థతాత్పర్యంలో వివరింపు. విద్యాభ్యాసంలో కూడా శతనామ స్మరణతో ప్రారంభించేదివా. ఏడు గురుపుత్రులారా, ఇది నా కుమారుడు మీరు నేర్పిన విద్యాభ్యాసంగా. అయ్యలారా, ఇట్లా ఇల్లు కుమారుని తీసుకుని వెళ్ళి దైక్షులకు అవసరమైన విద్యాబుద్ధులు నేర్పి నాకు అప్పగింపుడు మీ మీదనే నా ఆశలన్నీ. ఇంకా నువ్వు పండితులకు వేడుకుంటావు. సేనానాయక ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి హరినామ సంకీర్తన మహోన్నతులకు కఠిన శిక్షలు పొడి చేయను. దేవి, ఆ కుమారుని శిక్షించుట నా అభిమతం కాదు. అతను హరినామ సంకీర్తన మాన్పించుటే నా ఉద్దేశ్యం. కుమారుడు మరణించినవా? నాయన, పుత్రోత్సాహం ఉండగానే కడుపు కోట మిగిల్చితివా కుమారా, కడుపు కోట మిగిల్చితివా. నారద, ఎంతటి దైత్య సాధకుండవరైందో కన్న తండ్రివే కదా. కుమారుడు బ్రతికినా? నీ ముందు తమ్ముడు పోయినవా? ఏవి నువ్వు తండ్రిని చంపిన అది నీకు రక్షకుడా? అయినా ఈ స్తంభంలో చూపుతావా? నాయన ప్రహ్లాద, పటువారు వెతికి నువ్వు కనిపించిన హరిని నా కంటికి చూపించి కన్న తండ్రి రుణము తీర్చుకున్నావు. నాయన, కన్న తండ్రి రుణము తీర్చుకున్నావు. ఇక ఆ తరువాత నర్తనశాలలో సోదరి చూడడానికి వచ్చాను. సోదరి వంటి చూశాను ప్రతి ఒక్క సౌందర్యమణిని. ఆహా, బ్రహ్మ తన సృష్టిలోని సౌందర్యాన్నంతా పోసి ఈ బొమ్మను సృజించినట్టున్నాడు. యవరాజవని లేదు సోదరి, హంసకుడిగా పరిపాలనలో దాసదాసీ జనంలో సేవలందవలసిన ఆమె సేవకురాలుగా ఉండదగింది కాదు. నా సామ్రాజ్యానికి పట్టబహిష్కారం తగింది. ఆ సౌందర్యాన్ని అనుభవించని ఈ జన్మ నిరర్థకం సోదరి, నిరర్థకం. ఏటొలయిందో ఆ మానిని నా అంతరానికి మందిరానికి పంపు. లేకున్నా నిన్ను నీ మధ్య దేశాన్ని నేలకట్టం చేస్తాను. వచ్చావా? నీవు పలుకరించిన బాబులే. వారి తమ్ముడు అందరికంటే తప్పికొని అన్నాడు. మానిని, నిన్ను నా సామ్రాజ్యానికి పట్టమనిషిని చేస్తాను. నీకు దాసాడు రాహును. నన్ను కనికరించు దేవి. ఎందరో సుందరీమణులు నా పొందుకొరకై అహర్నిశలు ఎదురు చూస్తుంటారు. వారందరినీ తృణీకరించి నిన్ను అర్థిస్తున్నాను. ఏమి 5 పతులకు సతినంటావు.
వాడు గంధర్వుడు అంటావు. అటువంటి అసమర్థమైన 5 పత్రుల కంటే 6వ వాడిగా నన్ను స్వీకరించే తప్పుడు ఇతరే. ఇంకా నువ్వు నీ పండితులకు వీడకున్నావు. సేనానాయక ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి హరినామ సంకీర్తన మహోన్నతులకు కఠిన శిక్షలు పొడి చేయను. దేవి, ఆ కుమారుని శిక్షించుట నా అభిమతం కాదు. అతను హరినామ సంకీర్తన మాన్పించుటే నా ఉద్దేశ్యం. కుమారుడు మరణించినవా? నాయన, పుత్రోత్సాహం ఉండకుండానే కడుపు కోత మిగిల్చిందివా కుమారా, కడుపు కోత మిగిల్చిందివా? నారద, ఎంతటి దైత్య సమర్పణమైందో కన్న తండ్రినే కదా. కుమారుడు బ్రతికినా? నీ ముందు తమ్ముడు పోయిందివా? ఏవి నువ్వు తండ్రిని చంపిన అది నీకు రక్షకుడా? అయినా ఈ స్తంభంలో చూడగలవా? నాయన ప్రహ్లాద, పటువారు వెతికి నీవు కనిపించిన అతిథి నా కంటికి చూపించి కన్న తండ్రి రుణము తీర్చుకున్నావు. నాయన, కన్న తండ్రి రుణము తీర్చుకున్నావు. ఇక ఆ తర్వాత నర్తనశాలలో సోదరి చూడడానికి వచ్చాను. సోదరి వంటి చూశాను ప్రతి ఒక్క సౌందర్యమణిని. ఆహా, బ్రహ్మ తన సృష్టిలోని సౌందర్యాన్నంతా పోతపోసి ఈ బొమ్మను సృజించినట్లున్నాడు. యవరాజవని లేదు సోదరి, హంసకుడిగా దర్బారంలో దాసదాసీ జనంలో సేవలందవలసిన ఆమె సేవకురాలుగా ఉండదగినది కాదు. నా సామ్రాజ్యానికి పట్టమనిషి కాదగినది. ఆ సౌందర్యాన్ని అనుభవించని ఈ జన్మ నిరర్థకం సోదరి, నిరర్థకం. ఏటొలయిందో ఆ మానిని నా అంతరానికి మందిరానికి పంపు. లేకున్నా నిన్ను నీ మధ్య దేశాన్ని నేలకట్టం చేస్తాను. వచ్చావా? నీవు పదకొండించిన బాబులే. వారి తమ్ముడు అందరికంటే తప్పిదొరి అన్నాడు. మానిని, నిన్ను నా సామ్రాజ్యానికి పట్టమనిషిని చేస్తాను. నీకు నా సార్వత్రహోను. నన్ను కనికరించు దేవి. ఎందరో సుందరీయులు నా పొందుకొరకై అహర్నిశలు ఎదురు చూస్తుంటారు. వారందరినీ తృణీకరించి నిన్ను అర్థిస్తున్నాను. దేవి, 5 పతులకు సతినంటావు, వాడు గంధర్వుడు అంటావు. అటువంటి అసమర్థమైన 5 పతుల కంటే 6వ వాడిగా నన్ను స్వీకరించే తప్పుడు ఇతరే. పతివ్రత 5 పతులకు సతిని కదూ. నీవేమన్నా సీతవా, అరుంధతివా, దమయంతివా, అనసూయవా, లేక సావిత్రివా?
సామాన్య రాజ్యం చక్కబడిపోయి నిన్ను జయింపవలసి ఉంది సుమా. నా విధి నిన్ను రక్షించగలిగిన వారు హరిత బ్రహ్మాండ అసాధ్యుడు. ఈ విరాట రాజ్యంతా నేను నిలబెట్టిన మట్టి బొమ్మ. ఈ సభలో నిన్ను రక్షించేవారు ఎవరున్నారు? ఎవరున్నారు? తర్వాత పాండవ వనవాసంలో దుర్యోధనుడుగా నీ కళకు నీ భార్యను ప్రారంభించగా నీవు ఈ ప్రచారాన్ని చేయడం జరిగింది. నన్ను ఆశీర్వదించవలసిందిగా తప్పులు క్షమించవలసిందిగా ఈ అందరినీ కోరుకుంటూ తెలుగు సినీ జగత్తులో విశ్వనాథ చక్రవర్తి మన నవరాబాబు సన్మానించడానికి మన పట్టణ ప్రముఖులు కాకా నాగలక్ష్మూర్తి గారు, చిన్న శ్రీమన్నారాయణ గారు, రావు రమయ్య గారు వచ్చి ఉన్నారు. వారిని గోపాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. చిన్న శ్రీమన్నారాయణ గారిని సత్కరిస్తున్నారు. కాకా నాగలక్ష్మూర్తి గారు గారిని సత్కరిస్తున్నారు. గోపాలరావు క్లాస్ కట్టు గౌరవనీయులు కాకా నాగలక్ష్మూర్తి గారు. శ్రీమన్నారాయణ గారు మాట్లాడు. మిత్రుడు నారాయణరావు గారు, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఆటలంటే గోపాలకు బాగా ఇష్టం. ఈ గోపాల దీంతో మేము ఆనాడు బ్యాడ్మింటన్, క్రికెట్ మొదటిసారి అధ్యక్షులు బాలసుందరం గారు పసుపట్టిపాలెం ఆయన ఇంట్రెస్ట్ గ్రౌండ్ లో మొట్టమొదటిసారిగా ప్రతి ఆదివారం పెట్టి స్వీట్స్ బిస్కెట్లు పంచేవాడు. ఆ ఇంట్రెస్ట్ తోటి మేము బాగా నేర్చుకొని జిల్లాలో ఆనాడు బ్యాడ్మింటన్ సెంటర్ ప్లేయర్గా మొదటి తెచ్చుకున్నాం. జిల్లాలో క్రికెట్, కబడ్డీ ఆనాడు టీఎంఆర్సీ గారు ఉండేవారు, సుబ్బయ్య గారు, దేవసాయ మాస్టర్ గారు. మమ్మల్ని ఎంతో మంది మీద ఊరంతా ఊరేగించారు, అద్దెకి తీసుకొచ్చి. అట్లా ఇంట్రెస్ట్గా ఉండి అట్లనే డ్రిల్ మాస్టర్ అయ్యాడు. ఈ కార్యక్రమానికి ఇట్లా పార్టీ గారు మనలంతా రోడ్డు మిత్రులు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వాటికి మేము చేయాలని ఇస్తామని ఈ సభ ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంది. అందరూ కాకుంటే ఎంతో సంతోషంగా ఉంది. శ్రీరామ వృద్ధాశ్రమం చైర్మన్ గారు నర్రా గోపాల్ గారిని సత్కరిస్తున్నాడు. పార్టీ గారికి కాకా నాగలక్ష్మూర్తి గారు సన్మానం చేస్తారు. నిర్వహిస్తున్న ఆర్టీసీ పార్టీ గారికి కాకా నాగలక్ష్మూర్తి గారు సన్మానం చేస్తున్నారు. ఇవాళ యాదృచ్ఛికంగా పార్టీ గారి బర్త్డే, అందువల్ల పార్టీ గారికి బర్త్డే సెక్రటరీ కరి రామయ్య గారు, పూర్వ అసిస్టెంట్ గవర్నర్ అద్దంకి లేవి ప్రసాద్ గారు సన్మానిస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు నాకే గుర్తులేదు. ఉదయాన్నే నాగరాబాబు గారు ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నిన్నటి నుండి నేను అక్కడ కంట్రోల్ బయటలో ఎక్కువ పాటలు చేస్తున్నాను కాబట్టి ఈ 5వ నుంచి ఆ జాతరలోకి ఎంతో విషయాలు మర్చిపోయాను.
ఏదేమో పుట్టినరోజు గుర్తు చేసినందుకు నాగరావు గారికి నన్ను అభినందించిన అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి సీతారామ శాస్త్రి గారిని లెక్కరాజు శ్రీనివాసరావు గారు సన్మానిస్తారు. లెక్కరాజు చంద్రశేఖర్ గారు, లెక్కరాజు మోహన్ రావు గారు సన్మానిస్తారు. సీతారామ శాస్త్రి గారిని మన అబ్బాయికి కళా వాచస్పతి రఘురామచంద్ర గారు సత్కరిస్తారు. గురువు గారి ప్రశంసలు అందుకున్నారంటే సీతారామ శాస్త్రి గారు నిమ్మరాజు నాగేశ్వరరావు మాస్టర్ గారు సీతారామ శాస్త్రి గారితో ఫోటో. అన్నగారు ఈ వేదికలో ఎన్ని సినిమా సన్నివేశాలు, ఎన్ని పాత్రల గురించో మరి ఎన్ని పాత్రల గురించో పండించారు. ఆయన శాశ్వత కీర్తివంతుడు. నేను ఈ రోజు వచ్చినటువంటి నేర్చుకున్నటువంటి చిన్న నటుడు. ఓకే, మా మేనల్లు సీతారామ శాస్త్రి గారి మేనల్లుడు ఆదిత్య గారు మామయ్య గారిని సత్కరిస్తున్నారు. రేడియోలో వాళ్ళ అక్కయ్య గారు కూడా సత్కరిస్తున్నారు. చేస్తున్నారు. బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. నర్రా గోపాలరావు గారిని సుబ్రహ్మణ్యం గారు సత్కరిస్తున్నారు. నాలాగనే ఆమె కూడా ఎన్నో రచనలు చేసింది. ఆంజనేయులు గారు, భూసరపల్లి ఆంజనేయులు గారు నర్రా గోపాలరావు గారి క్లాస్మేట్ వారిని సత్కరిస్తున్నారు. ప్రసంగించింది. ఇవాళ విజయవాడ స్టేషన్లో చేసినటువంటి ఆమె కవి ఇవాళ రేడియో ప్రసారం చేయడం జరిగింది. దత్తు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. చెప్పండి, పర్లేదు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేశారు. అధ్యక్షులుగా వీరయ్య గారు చక్కగా నిర్వహించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రాకపోతే ఏదో మిస్ అయ్యాము అని భావించేవారు. ఎస్వి రంగారావు గారిని ఏ విధంగా ఆవాహన చేసుకున్నాడో తెలియదు, కానీ ఎంతకాలం నుంచి కృషి చేశాడో తెలియదు. ఆవాహన చేసుకున్నాడు ఆయన. ఎస్వి రంగారావు ఆకారంలో మార్పు ఉండొచ్చు, కానీ ఎస్వి రంగారావు వాచికము కొద్దిగా ఆహార్యము
అన్నారు ఈరోజు ప్రత్యేకమైన ఆహ్వానంలో వచ్చారు. తమాషా ఏంటంటే ప్రసంగం మామూలుగా చేస్తారు, కానీ ప్రసంగంలో కూడా ఆహ్వానం చేసుకున్నాడు ఎస్వి రంగారావు గారిని. ప్రామాణిక చిత్రంలో ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా ఆయన అంటూ 150% 200% ఆయన గురించి ఒక్క వాక్యం చెబుతూ వచ్చాడు. అద్భుతమండి. నిజంగా ఎస్వి రంగారావు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇన్ని చిత్రాలు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నారని శిష్యుడిని అభినందించేవాడు. నేను ఒక్క మాట చెప్తానంటే ఎక్కువ మాట్లాడినా. మన తెలుగు వాళ్ళకి మహా అనే శబ్దాన్ని కవికి మాత్రమే పెట్టడం వల్ల ఎప్పుడైతే ఇంతటి నటుడు వచ్చాడో మహానటుడు అని ఒక ఎస్వి రంగారావుని అంటారు, ఇంకెప్పుడు నాను. అలాగే నటి సావిత్రిని తప్ప ఇంకొకరిని మహానటి అనరు. ఆ ఇద్దరు సినిమాల్లో నటిస్తుంటే పక్కన నిలబడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అదృష్టవశాత్తు నందమూరి తారక రామారావు లాంటి గొప్ప నటుడు ఆ పక్కన నిలబడి తప్పుకున్నాడు. మామూలు నటుడు ఎవరైనా అయితే ఒక పెద్ద గీత ఇస్తే పక్కన చిన్న గీతలాగా మారేవాడు. ఆ మహానటుడి దగ్గర నందమూరి తారక రామారావు పౌరాణిక చిత్రంలో పక్కన నిలబడగలిగాడు. అలాగే సావిత్రి పక్కన కూడా మహానటుడు అయినటువంటి ఎస్వి రంగారావు, ఒక పక్కన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళు నిలబడగలిగారు. ఇది తెలుగు చలనచిత్ర సీమ చేసుకున్న అదృష్టం. ఈ రోజు ఎస్వి రంగారావు గారి మీద మాట్లాడమని ఎవరు దీనికి రూపకల్పన చేశారు మాత్రం వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంకొకరికి అది సాధ్యం కాదు. ఆ రకమైన వాచికము అదంతా పండించాడు మధ్యం సీతారామ శాస్త్రి గారు. ఆయన నటుడు కాబట్టి చక్కగా పండించారు. దీన్ని డిజైన్ చేసిన కొంతమంది, వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అన్నమయ్య వెంకటరావు గారు కావచ్చు, రాఘవరావు గారు కావచ్చు, మాస్టర్ గారు కావచ్చు, అలా వీళ్ళు డిజైన్ చేశారు. దాన్ని 100% మీరు చక్కగా నిర్వహించారు. మీకు ఎలా అభినందించాలో నాకు తెలియదు. పెద్ద ఇది పెట్టుకున్నారే అనుకున్నా కానీ బాగా ప్రిపేర్ అయ్యారు. మీరు అద్భుతంగా పండించారు. ఎంతమంది కీటకెట్లాడింది, 6 కీటకెట్లాడింది. మీకు నమస్సులండి. సోదర పట్ల సీతారామ శాస్త్రి గారు ఈ బెల్లంతో ఏంటంటే మేము అందరం చెప్తాం రంగారావు గురించి, అందరి గురించి. కానీ నటనలో ఆవాహనం చేసుకునేది కొద్దిమంది ఉంటారు. రఘురామ శర్మ గారు, సీతారామ శాస్త్రి గారు. అట్లా రంగారావు గురించిన ప్రసంగం అద్భుతంగా పండించారు. తన తొలి ప్రసంగంలోనే సీతారామ శాస్త్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పడేసిన కోటయ్యకి అభినందనలు చెప్తూ సెలవు. పర్లేదని చెప్పి ప్రోత్సహించింది రాఘవరావు గారు. ఆయన ప్రోత్సహించినందుకు ఈ కీర్తి ఆయనకి. ఉన్నటువంటి రాధాకృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా సమగురు. అయితే రంగారావు గారి సెట్లో ఉంటే ఈవెంతో రామారావు గారైనా నాగేశ్వరరావు గారైనా కొంచెం చంపుతారు. ఎందుకంటే రంగారావు డైలాగ్లో ఉన్నటువంటి ఈజ్ అట్లాంటిది. రంగారావు గారు యాక్ట్ చేస్తుంటే మన ఫాదర్ వాళ్ళు వేస్తే మన తండ్రి గారు ఉన్నాడా, లేదా బ్రదర్ వేస్తే మన అన్నయ్య అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక నటుడు నటిస్తున్నటువంటి ఫీలింగ్ మనకి ఎవరికి కూడా రాదు. తర్వాత రంగారావు గారు చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు. రంగారావు గారు మొబిల్ యుద్ధంలో దాంట్లో పాపాన్ని వేస్తే ఎవడరా మొబిల్ కొట్టింది వస్తాడు వచ్చాడు, ఎవడరాడు చాలా కేర్లెస్గా మాట్లాడతాడు. తర్వాత ఆయన కౌగా చిత్రానికి వచ్చినప్పుడు రేపు బూట్లే ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది, మరి డౌన్లే కత్తులైతే వచ్చినేది అవుతాను. ఇట్లాంటివన్నీ కూడా మాస్ క్యారెక్టర్స్ కూడా చేసి మాస్లో కూడా వెళ్ళిపోయాడు రంగారావు. ఎంత ఉదాత్తమైన పాత్రలు చేస్తాడో, ఎంత గంభీరంగా ఉంటాడో,
ఎంత విలనిజం చేస్తాడో, డబ్బుకులో దాసోహం చూడండి ఎంత విలనిజం చేస్తాడో. కాబట్టి రంగారావు గారిని మనము అందరి నటులతో పోల్చలేము. అసలు ఆయన సపరేట్. ఆయన డైలాగ్ డిక్షన్ కానీ లేదా ఆయన పర్సనాలిటీ కానీ ఆయన నడిచే తీరు కానీ ఆయన భయపడేలా ఒక్క సావిత్రికే. ఒకసారి ఒక సెట్లో జరుగుతున్నది, ఒక తోటి ఆర్టిస్ట్ వచ్చి ఇవాళ నన్ను తినేస్తావు నేను కనపడదు కదా అంటాడు. అరే నిన్ను నన్ను నీకే పులిస్తున్నదిరా అదిగోరా అంటాడు. సావిత్రి వస్తుంటుంది, నిన్ను నన్ను ఇద్దరికి మిగులుతుంది అని చెప్తాడు. అంటే ఒక సావిత్రి ఉన్నప్పుడు మాత్రమే రంగారు. అది మనకు ఆ సినిమాలో కూడా చూపించాడు. అరే ఇలా మోహన్ బాబు వేసినప్పుడు ఆ క్యారెక్టర్ మహానటిలో ఇవాళ సావిత్రితో సీన్ రా అని డైలాగ్స్ చూసుకున్నట్టాడు. అటువంటి గొప్ప నటుడు, అటువంటి మహానటి సావిత్రి. ఇటువంటి వాళ్ళందరూ ఉన్న తరంలో మనం ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి, చాలా అదృష్టవంతులు. తెలుగు సినిమా అనుభవాన్ని మనం ప్రధానంగా చూసుకున్నాం. ఒక రామారావు, ఒక లెసెడ్, ఒక నాగేశ్వరరావు, ఒక లెసెడ్, ఒక గుమ్మడి, ఒక రంగారావు, ఒక సావిత్రి, ఒక అంజలీదేవి, ఒక నిర్మలమ్మ, ఒక సూర్యకాంతం. వీళ్ళందరూ కూడా మహానటులు. వీళ్ళు నటులు కాదు, నటించరు కాదు, సహజంగా నటించేటటువంటి నటులు. ఇలాంటి నటులు మనకు దొరకడం మన అదృష్టం. ఇవాళ సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్పినట్టు ఇది నేను చెప్పినా నువ్వు చెప్పినా ఇంకోటి చెప్పినా రంగారావు గారిని ఇమిటేషన్ చేయడం అనేది అంత తేలికని వీసీ కాదు. కానీ ఇక్కడ పడినట్టు ఇదంతా వీసీ కాదని, అదంతా వీసీ అయిన విషయం కాదు. అయినా సరే న్యాయం చేసావు, కష్టపడ్డావు, ఫలితం దక్కింది. కంగ్రాచులేషన్స్. వీరయ్య గారు ఎవరు నీ బాగుండే దట్ ఈజ్ ఎస్వి రంగారావు. మొనగాళ్ళకు మొనగాడు 5 భాషల్లో ఉంది. మీకు ఓపిక ఉంటే 4 భాషల్లో మనం చూడొచ్చు, 5వ భాష దొరకదు. ఉస్తాద్ ఇంకా ఉస్తా, వాళ్ళకు వేలవారు, మొనగాళ్ళకు మొనగాడు, భలే భాస్కర్. ఇది 4, 5వ సింహ భాషలో ఉంది. 4 దొరికితే చూడండి. ఎస్వి రంగారావు గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడుతున్నది కుందుర్తి సీతారామ శాస్త్రి గారిని అభినందించడానికి. ఆయన నాటక రంగంతో ప్రవేశం ఉన్న వాళ్ళకి ఆడిషన్కి డ్రామాకి తేడా తెలుస్తుంది. 2 కలిపితే ఎలా ఉంటుందో ఇవాళ మనం సీతారామ శాస్త్రి గారి నుంచి చూడగలిగాం. ఆయన కృషి ఫలితం, చక్కని కృషి చేశాడు, అనేక విషయాలు మనకి తెలియజేశాడు, ముఖ్యమైన చిత్రాల్లోని సంభాషణలు మనకి తెలియజేశాడు. ఆయన నటుడు కాబట్టి ఇంకా వయసులో ఉంటే ఇంకా బాగా మెప్పించి ఉండేవాడేమో. వయసు మా అందరికీ ఒకటి మీరు తెలుసు మీకు. అందుచేత సీతారామ శాస్త్రి గారి కృషిని అభినందిస్తూ ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు పండుగ అందరికీ మరి కోటయ్య గారి పుట్టినరోజు పండుగ కూడా చేయించారు, ఆయన మర్చిపోయాను అన్నాడు. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి అబ్బూరి వరప్రసాదరావు గారు, అరవపల్లి సుబ్బారావు గారి మీద అరంగేట్రం చేస్తూ అక్కయ్య గారు మాట్లాడున్నారు. చాలా సంతోషం. ఎస్వి రంగారావు గురించి చెప్పాలంటే నాకు సమయం లేదు, మరొకసారి మాట్లాడుకుందాం. నమస్తే. కళలకు కాడాచి అద్దరికి కళాకారులు ఎక్కడైనా ఉంటారు, కానీ ఆ కళాకారులను ఆదరించేటువంటి రసాస్వాదన కలిగినటువంటి రసమైనటువంటి ప్రేక్షకులు ఉండడం గొప్ప విషయం. ఆ విషయంలో అద్దరికి గడ్డ ఎప్పుడు కూడా ఒక ఎక్కువ ఉంది, కానీ ఎప్పుడు కూడా తగ్గింది లేదనేది మరలా మనం నిరూపితమవుతుంది. మా మామయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అద్దరిలో మేము ప్రతి నెల చిన్ని శాంతయ్య భవనంలో బాగా కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం అనేకమైనటువంటి కార్యక్రమాలు చెప్తూ ఉంటాడు. సాధారణంగా పదవీ విరమణ పొందినటువంటి అందరూ కూడా కాలక్షేపం చేస్తూ ఏదైనా గుడి కొట్టడం లేకపోతే ఇంకోటి అధ్యయనం జరగడం జరుగుతూ ఉంటుంది. కానీ అద్దరికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
కళలను ప్రోత్సహించాలి, కళాకారులను ప్రోత్సహించాలి, గాయకులను ప్రోత్సహించాలి, రంగస్థానాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి కవితలను అనేక రకాలైనటువంటి యొక్క వీటన్నిటిని ప్రోత్సహించాలని చెప్పేసి నడుగట్టుకుని మీరందరూ కూడా అనేక ఊళ్ళలో కానీ అందరూ కూడా మీరందరూ ఒక రోజు ఆదర్శవంతంగా నిల్చున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా నర్సరావు అండి, నేను ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో విజయవాడలో క్యాన్సర్ వ్యవస్థగా పనిచేస్తున్నాను. అక్కడ వృత్తి ప్రవృత్తి రాజకీయాల్లో ఉన్నాను. గత 15 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. కానీ అద్దెకిలో ఉన్నటువంటి ఐక్యత, కళా ఐక్యత, ఈ విషయంలో మాత్రం మీరందరూ ఎక్కడా తగ్గట్లేదు, ఎవరూ తగ్గట్లేదు. అసలు ఎవరికి వాళ్ళే ప్రోత్సహించే విషయంలో కళను, కళాకారులను మీరు ప్రోత్సహించడం కానీ చాలా సింపుల్ అనుకుంటే ఏమో ఫోటో ఏమో బ్యానర్ అనుకుంటా, ఒక దండ అనుకుంటా, అది ఖర్చు పెట్టేవాడు తెలుస్తుంది. చిన్న కార్యక్రమాలు ఎంత అవుతుందో నాకు తెలుసు. ఒక ఫోటోగ్రాఫర్, ఒక మైక్, దానికి సపరేట్ కరెంటు బిల్లు, శాలువాలు, పుష్పగుచ్చాలు, అగరబత్తులు, జ్యోతి ప్రజ్వలన, ప్రతి ఒక్కటి ₹1 మన జేబు నుంచి ఖర్చు పెట్టి 10 మంది వచ్చేలా చేసి వాళ్ళందరినీ పిలిచి ఒకటి సార్ ఆయన ఫోన్ చేసావా, ఆయన వచ్చాడు, ఆశ్రయాన్ని వచ్చాడని చెప్పేసి ఒక మినిట్స్ బుక్ కింద చూస్తారు. మినిట్స్ బుక్ మెయింటైన్ చేసి ఎవరు వచ్చారని చెప్పేసి ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసి మరి అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. చక్రవర్తి గారు, లక్కన శ్రీనివాసరావు గారు ఒక నిమిషం మీరు ఇప్పటిదాకా చక్కటి కార్యక్రమం ఉన్నారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆనందం కరుణాన్ని పోగొట్టడం నాకు అంత ఇష్టం లేదు. ఇందాక ఆయన బైకులో వడికించాడు, స్వరాలను పరిగించాడు. తర్వాత ఒక ఆవేశం హద్దులు దాటుతున్నా భయపడి పడుతున్నారు. ఎదురుగా పబ్లిక్ పెద్దగా చేస్తాడు. ఎట్లా అంటాడు ఒక మర్చిపోయాగా ఒత్తిదే ఎంతసేపు చెప్పగలడు. అంటే బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ మ్యాన్ లాగా చాలా రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఏది ఇచ్చినా కూడా దాన్ని పండించడానికి వీళ్ళంత కృషి చేసిన తర్వాత ధన్యవాదాలు. ఒక చిన్న పరిగణ 10,000కు పైగా గాన కచేరీలు, 500కు పైగా అవార్డులు, 3 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్, భగవద్గీతను 700 శ్లోకాలు స్వయంగా బాడీలో కూర్చుకొని పాడినటువంటి ఆధ్యాత్మికవేత్త కేశవరావు శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్ గారు రేపు 26వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు అత్యంతలో మన ఆదివాసీ వాసవి ఆదివాసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ సంస్థకి గౌరవాధ్యక్షుడిగా మీకందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతూ మీరందరూ వచ్చి ఆ గజల్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 26వ తేదీ ఉదయం 10 గంటలకు వాసవి కళ్యాణ మండపం. మా కుమార్తె, మా మనవుడు, మా అత్తయ్య గారు, మా మేనలుడు ఈరోజు నేను ధైర్యంగా చేయగలిగాను. మీ అందరికీ నన్ను ఆశీర్వదించవలసిందిగా మరి కోరుకుంటున్నాను. మాస్టర్ గారి అక్కయ్య గారు క్లుప్తంగా మాట్లాడుతున్నారు. ఇంత కార్యక్రమాన్ని బాగా ఇదిగా చేసుకుని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వారు యూరోప్ అనేది అది కళాకారులు చదువుకున్నప్పటి నుంచి ఉన్నది. నర్సాపేట ఎస్ఎస్ఎం కాలేజీలో డిగ్రీ ఇంటర్మీడియట్ చదివే రోజు నుంచే నాటికలు అది వాటిలో ఫుల్గా ఉన్నవాళ్ళు.
నేను కూడా సెకండ్ కాలేజీలో చేస్తున్నాను ఒకే టైంలో. అప్పటి నుంచి కూడా వాడికి కళ అనేటువంటిది ఇది మా వంశం పరంగా వచ్చినటువంటిది. మా తాతగారు సంగీత విద్వాంసులు, మా నాన్నగారు స్వామి నటులు. ఆయన మాయపతిలు ఫస్ట్ నుంచి చివరి దాకా వేసే పరిస్థితి. తర్వాత వీడు చిత్ర సినీ వాళ్ళతో కూడా చాలా నాటకాలు గుమ్మడి గోపాలకృష్ణ గారు కోడెల శివప్రసాద్ రావు గారి నుంచి దీంట్లో నసరాపేట దళాలు దాంట్లో వచ్చేసేసి టౌన్ హాల్లో ఎన్నో నాటకాలు అసలు జనం కిక్కిసిపోయేవాళ్ళు. అంతటి కూడా అసలు బజార్లోనే ఎంతో లెక్క నిలబడే పరిస్థితి ఆ ఓపెన్ థియేటర్లో. అట్లాంటిది ఇవాళ మాత్రం వాళ్ళకి సామాన్యమైన విషయమే మాట్లాడడానికి ఇది కావచ్చు. కానీ అప్పటి నుంచి కూడా నిజం కాబట్టి వాడికి సామాన్యంగానే అనిపిస్తుంది. కానీ ఆ మహానుభావుని అంత ఇదిగా చేయటం అనేటువంటిది ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో అనేటువంటిది తప్పు కదా. ఎవరు కూడా అసలు తెలుగు భాషే లేదు, అయ్యే ఇంగ్లీషు ఇది వీటిలో లేకపోతున్నారు కానీ అదేనేటువంటి లేదు. వాళ్ళు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలరు. ఇది ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉన్నా కూడా ఇదే అన్నమాట. ఆ నాటకాల్లో కూడా వాళ్ళ రోజుల్లో వాడి సమకాలిక నాటికలు వేసిన వాళ్ళు కూడా చాలా లెక్కన ఉన్నారు. భాష వాళ్ళు వాళ్ళందరూ కూడా వాడితో పాటు అతను సినీ ఉంది. వాళ్ళందరూ కూడా ఆషాఢంలో ఒంగోలులో ఉన్నారు, చాలా లెక్క ఉన్నారు. కానీ వాడు బయటికి పోలేదే కానీ వాళ్ళు ఒక బాధ్యతగా టీచర్గా చేస్తూ వాడు చేసేది ఏంటైనా సరే అయిపోతున్న కావాలి అనేటువంటిది చేస్తాను. అట్లా టీచర్గా చేస్తూ కూడా చేశాను. కానీ వచ్చేసేసి ఇంటి బాధ్యతలు కానీ వాటిల్లో ఉండిపోవటానికి ఇక్కడ ఉండిపోయినారు. లేకపోతే ఎంతో అసలు నాటకాల్లో బాగా బయట రావాల్సిన వాళ్ళు. అదే నేను అనుకుంటూ ఉంటాను ఒకసారి చేసేసి. కానీ ఈరోజు మాత్రం మీరందరూ ఆశీర్వదించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాడు కూడా ముందు ఆర్టిస్ట్ కూడా ఒక ఆర్టిస్టు. నేను ఒక ఆర్టిస్టు ఫ్యామిలీ ఉన్నటువంటి నేను ఆంధ్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా చెప్పాను. నాన్నగారు కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక మొక్కలు వాడారు. వాడు ఎట్లాగో నన్ను కూడా అట్లా చూసినవాడు. వాళ్ళ కార్యక్రమం మాత్రం చాలా సంతోషంగా ఉంది. అందరి మధ్యలో నేను అంతా రావటం కూడా ఇదిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, మీ సంతోషాన్ని ఈ విధంగా పంచుకున్నందుకు. శాస్త్రి గారు గత 2 నెలల నుండి దీని మీద అధ్యయనం చేశారు. నాకు రాఘవరావు ప్రతిపాదన తెచ్చారు. సరే ఏదైనా అధ్యక్షులు నిలయ విద్వాంసులు చాలా మంది ఉన్నారు, ప్రసంగాలు ఆలోచించిన తిట్టం. అయితే కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇచ్చి బాగుంటున్న ఉద్దేశంతో మరి వారికి ఈరోజు అవకాశం ఇచ్చాము. జనరల్గా పౌరాణ నిబంధనలకి పాత్రపరంగా సంభాషణ పొందడం లేదు, ఉపన్యాసం చెప్పడం లేదు, డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా శాస్త్రి గారు ఈరోజు దాదాపు నాకు తెలిసి 90% కొత్త నుంచి ఉన్నట్లే. అయితే ఒకసారి కనుక అవకాశం వచ్చే ఇంకా బాగా రాయించగలరు. ఆ విశ్వాసం బాగుంది. ఏదైనా ఈ 50,000 కార్యక్రమాలు ఇంతవరకు మీరు ఆదరిస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. అయితే మా ఆర్టీసీ విజయవాడ అసోసియేషన్ పక్షాన రానున్న మా సభ్యులు తక్కువ ఎందుకంటే దాని
వాళ్ళకి ఈ సంగీతం కానీ సాహిత్యం కానీ ఈ విలువలు కొంచెం తక్కువగా అవగాహన ఉండదు. అందువల్ల నేనే అనుకోవద్దు, ఏదేమంటే మేము నలుగురు ఐదుగురు వస్తూనే ఉంటాం. 60వ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతున్నా మీ అందరూ సహకారం ఉండాలని ఆ రకంగా మీ అందరూ ప్రోత్సహిస్తామని ఆశిస్తూ ఈరోజు 101 జన సంగ్రామం జరిగింది. వారికి మనందరి పక్షంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు జాతీయ గీతాలతో ఈ కార్యక్రమం నిర్మిద్దాం. గతంలో మన ప్రతిభామూర్తుల సభ తరఫున సీతారామ శాస్త్రి గారికి నటతిలకం అనే బిరుదు కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు జనగణమన గీతంతో కార్యక్రమం ముగిద్దాం. జనగణమన సింధు వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధిత గంగా తవ శుభనామే తవ శుభాశిషమానే గాహే తవ జయ జనగణ మంగళ జయ జయ హే భారత భాగ్య విధాత